అయ్యో అంట గుండెలు బాధేసుకునేది ఆవిడ నార్సి. ఆ తర్వాత మీకు ప్రకాష్ రాజ్ చాలా సినిమాల్లో ఒంగోలు గిత్త సినిమా ఉంటది కదా, అందులో వాళ్ళ బాబాయిని చంపేసేసి సింపతి తెచ్చేసుకుని అతను మార్కెట్ యార్డ్ లో అలా స్పేస్ తెచ్చుకుని ఆ తర్వాత నెమ్మదిగా మార్కెట్ యార్డ్ తగలబెట్టేసి ఆ మంటల్లో కొంతమందిని తోసేసి సాగు కొట్టేసి దాని ఎవరి మీద వేసేసి మొత్తానికి ఏంటంటే మార్కెట్ యార్డ్ చైర్మన్ అయిపోయి ఒక ఫేక్ బ్రతుకుతా ఒక మొండిమాలుగా కూర్చుని పౌడర్ అద్దుకుని రాత్రి తెల్లవారులు ఆ ఫేక్ బ్రతకలేక బాధపడతా ఉంటాడు కదా ఆ సినిమాలో. అది నార్సీ ఎగ్జాంపుల్. తర్వాత నీలాంబరి క్యారెక్టర్ ఉంటది కదా, రమ్యకృష్ణ వేస్తారు, అది టిపికల్ నార్సీ క్యారెక్టర్. ఆ తర్వాత మీకు 3 Idiots సినిమాలో ప్రిన్సిపల్ ఉంది కదా, అది కూడా నార్సీ క్యారెక్టర్. సో ప్రజలందరికీ కూడా ఈ నార్సీల మూర్ఖత్వం గురించి, ఈ నార్సీల దుర్మార్గం గురించి, వాళ్ళ దాష్టికం గురించి, వాళ్ళ మానసిక తీవ్రమైన వికృతమైన వాళ్ళ మానసిక స్థితి గురించి ఖచ్చితంగా తెలిసి తీరితే ఆ నార్సీ విధానాన్ని రాజకీయంలో ఎవరు ఇంప్లిమెంట్ చెయ్యరు, పసిగట్టేస్తారు ఇది నార్సీ విధానం అని. లేదా ఏ రాజకీయ నాయకుడన్నా అట్లాంటి పోకట్లో పోతుంటే వీడు నార్సిస్ట్ అని ప్రజలకు అనుమానం ఖచ్చితంగా కలిగి తీరుతుంది. ఇక్కడ మీకేంటంటే కంపెనీని తరిమేయడంలో మూర్ఖత్వం మాత్రమే లేదు, ఇసుక ఆపేసేయడంలో కేవలం దాన్ని అమ్మేసుకుందామని ఆశ మాత్రమే లేదు. ఇక్కడ ఏంటంటే అంతకు మించి వీళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయంటే మన ఊహకు మించి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఒక్క ఇసుక ఆపితే భవన నిర్మాణ రంగం మొత్తం, సో అసంఖ్యాకంగా దాని మీద ఆధారపడిన చాలా పెద్ద అసంఘటిత కార్మిక వర్గం మొత్తం సర్వనాశనం అయిపోయారు కదా, ఉపాధి లేక ఇబ్బంది పడ్డారు కదా. అలాంటి టైంలో వాళ్ళకు కొద్దిగా డబ్బు ఇస్తే చాలా గ్రేట్ అనిపిస్తామన్నమాట. అందరి ప్రజల బ్రతుకులు బాగుంటే 10,000 25,000 ఇస్తే గొప్పగా ఎందుకు అనిపిస్తుంది చెప్పండి? ఊళ్ళు బాగుపడిపోతా, పరిశ్రమలు వచ్చేస్తా, ఉద్యోగాలు వచ్చేస్తుంటే కనుక 5 సంవత్సరాల నుంచి ఏమాత్రం పెంపుదల లేకుండా కేవలం 5,000 రూపాయలకే పనిచేసే యువత ఎలా దొరుకుతారు? 2 లక్షల మంది. సో ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళ ఉచ్చులో చిక్కుకున్న ప్రధానమైన బాధితులు ఎవరనంటే వాలంటీర్లు. జీవితంలో చక్కగా ఎదగాల్సి, ఏదన్నా ఒక స్కిల్, ఒక నాలెడ్జ్ నేర్చుకుని ఎదగాల్సిన టైంలో వాళ్ళని ఏదో సేవ చేస్తున్నామని చెప్పి ఒక భ్రమలోకి నెట్టేసి ఏం చేశారంటే చివరికి మొత్తం వాళ్ళ 5 సంవత్సరాల కాలం వృధా అయిపోయింది. కేవలం 5,000 రూపాయల గౌరవ వేతనానికి వాళ్ళు మధ్యలో మాకు జీతం పెంచనంటే పిచ్చిగా తిట్లు ఇచ్చారు ఇదే మనుషులు. సో వాళ్ళని తెలియకుండా వీళ్ళ అబద్ధాలు వాళ్ళ చేత నమ్మించి దాన్ని వ్యాప్తికి వీళ్ళని వాడుకుంటా మొత్తానికి ఏంటయ్యా అంటే వాళ్ళు 5 సంవత్సరాల కీలకమైన వయసులో వాళ్ళ జీవితాలు నాశనం చేసేసారు. అదే ఊరు మొత్తం ఉద్యోగాలు ఉన్నాయనుకోండి, ఎవరు చేస్తాడండి ఆ ఉద్యోగం? పోలవరం పూర్తయిందని అనుకోండి, కృష్ణా నదిని రాయలసీమకు వాడుకుని సస్యశ్యామలం చేయొచ్చు. అప్పుడు రాయలసీమ ప్రజల్లో కృష్ణా, గుంటూరు లేదా గోదావరి జిల్లాలంటే మంచి ప్రేమ వస్తుంది కదా. ఇప్పుడేంటి, వాళ్ళు గోదావరి, కృష్ణా, గుంటూరు అట్టాంటోళ్ళు ఇట్టాంటోళ్ళు అని చెప్పి ఒక ద్వేషం తీసుకొస్తే వాళ్ళ రాజధాని అక్కడే గడేసుకుంటున్నారు, మనం నష్టపోతామని ఒక పగ ప్రతీకారేచ్చో లేకపోతే ఒక విద్వేషం తీసుకొచ్చి రాజకీయం చేస్తున్నాం కదా, అది చెల్లుబాటు కాదు కదా. అందుకనే పోలవరం ఆపేసేయాలి. ఇక మద్యం నియంత్రించుకుంటారు. సో నవరత్నాల్లో మద్య నియంత్రణ చేసి తేగాని నేను ఓటు అడగను, మొత్తం స్టార్ హోటల్లో మాత్రమే ముందు దొరికేలా చేస్తాను అని చెప్పిన మనిషి ఇంకా మద్యం వ్యాప్తిని ఎందుకు పెంచాడు అనంటే కేవలం సొంత బ్రాండ్ల మీద వచ్చే డబ్బు కోసం ఆశపడే కాదు, అంతకు మించి. అక్కడ ఏంటంటే ఒక మగాడు మద్యపానానికో లేకపోతే వ్యసనాలకో లేకపోతే ఈ గంజాయి లాంటి వాటికో బానిస అయిపోతే ఆ కుటుంబం చెల్లాచెదురుగా లేకపోతే అతలాకుతలం అయిపోయిన స్థితిలో కదా ఆ స్త్రీకి అన్న అవసరం పడుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే కల్తీ ముందుకి బావ ఉసురు తీసుకుని చెల్లెలికి చక్కటి తెల్ల చీర పెట్టే గొప్ప అన్న రాజకీయం అన్నమాట. ఇది ఒక భయంకరమైన దుర్మార్గమైన రాజకీయ